ఐబిఎం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, పుట్టినరోజు ఒకప్పుడు పుట్టినరోజులు అంటే చాలా నియమ నిష్ఠాలతో చేసేవాళ్ళు. అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో బర్త్డేస్ గురించి మనం మాట్లాడుకోవక్కర్లేదు. ఎప్పుడు చూసినా పార్టీలని ఇవన్నీ. అసలు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలమ్మా? అంటే చాలా మంది అనుకుంటారు ఒకప్పుడు పురాణంలో ఎలా చేసేవాళ్ళు అలాగే చేయాలని ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు. అంటే అభ్యంగా స్నానం చేయాలి ఇలాగా అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. సో అసలు ఈ జనరేషన్ లో పుట్టినరోజులు ఎలా చేస్తున్నారని మనకు తెలిసిందే. కాబట్టి అసలు పుట్టినరోజు రోజు ఎలా ఉండాలి, అసలు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది వివరించండి అమ్మా. చాలా మంచి ప్రశ్న. పుట్టినరోజులు ఇప్పుడు వీళ్ళైతే మటుకు డేట్ల ప్రకారం చేసుకుంటున్నారు. కొంతమంది అంటే తిథి అంటారు, కొంతమంది అంటే నక్షత్ర ప్రకారం చేసుకోవాలి అని అంటారు కదా. అసలు పుట్టినరోజు చేసుకోవటం అనేది ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు పుట్టింది ఏ రోజో మీరు కరెక్ట్ గా గనక రాసుకుని మీకు గుర్తుంటే గనక ఏ నక్షత్రం రోజున మీరు జన్మించారు అన్నది చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అనేది మనకి వచ్చినా కూడా ఏదన్నా ఒక పండగ గాని ఒక సందర్భం గాని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయక చవితి ఉందమ్మా, వినాయక చవితి ముందు ఓ 10 రోజుల ముందు, లేకపోతే కృష్ణాష్టమి వెళ్ళిన 3వ రోజు 4వ రోజు, అష్టమి రోజున ఏమొచ్చింది, కృష్ణాష్టమి రోజు రోహిణి నక్షత్రం తప్పకుండా వచ్చింది. అట్లా మీరు చూసుకోవాలి. తిథి నక్షత్రం అనేది కలిసి వస్తుందా లేదా అని చూసుకోవాలి. డేట్ల ప్రకారం పుట్టినరోజు చేసుకోవటం అనేది అసలు మన సంస్కృతి కాదు, సాంప్రదాయము కాదు, అస్సలు చేసుకోరాదు. అట్లాగే తిథి ప్రకారం కూడా మనం పుట్టినరోజు జరుపుకోకూడదు. నక్షత్రమే మనకి ప్రధానం, తిథితో మనం చేసుకోకూడదు. తర్వాత ఆ రోజున పొద్దున పూట ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళు కనుక మరి పెద్దవాళ్ళకి ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల కింద లెక్క వస్తారు. కాబట్టి చక్కగా వాళ్ళకి స్నానానికి వెళ్లే ముందే కొద్దిగా మాడున నువ్వుల నూనె పెట్టి కొద్దిగా నలుగు పిండి పెట్టి తలస్నానం చేయించడం అనేది ముఖ్యం. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తే కట్టుకుంటే మళ్ళీ కూర్చున్న తర్వాత హారతి ఇవ్వటం అనేది మనకి ముఖ్యం. తర్వాత ఏదైనా దేవాలయాలు తీసుకెళ్ళి కానీ, లేకపోతే గృహంలో మీకు దేవతార్చన మందిరం కనుక పూజా మందిరం ఉంటే అక్కడ కానీ మీ శక్తి కొద్దీ మీరేమేమి పూజలు చేసుకోవాలో, అభిషేకాలు చేసుకోవాలో, హోమాలు ఏది చేసుకోవాలంటే దైవ కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత తీపి పదార్థం తింటం అనేది, పుట్టినరోజు కదమ్మా, తీపి పదార్థం తింటం అనేది చాలా ముఖ్యమైనది. దీనికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం మనకి గడుస్తోంది అంటే ఒక సంవత్సరం మనకు ఆయుర్దాయం తగ్గిపోతూ ఉన్నట్టే కదా. కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయే ఆయుర్దాయంతో పాటు మనకి వయసులో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్న ఓపిక అవి మనకి 60 ఏళ్ల వయసులో ఉండదు కదమ్మా కదా. కాబట్టి దీని పరిగణలోకి తీసుకుని మీది దేవతా పూజలు నిర్వహించుకున్న తర్వాత పుట్టినరోజు రోజున, లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళిన తర్వాత కానీ ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు ఈ 3 కలుపుకుని 3 ఉద్ధరణలు, ఉద్ధరణ అంటే మనం దేవతా మందిరంలో వాడతాం కదా చెంచాలంటే ఉద్ధరణ, దాంతో 3 సార్లు మనం తీసుకోవాలి. ఏమిటమ్మా, ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన పదార్థాన్ని 3 సార్లు మనం తీసుకోవాలి. తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా గండాలు ఉంటే తొలగిపోతాయి. కాబట్టి పుట్టినరోజున ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ముఖ్యంగా ఇది. తర్వాత పెద్దల దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవటం, తర్వాత ఏదైనా మీ స్నేహితులు కానీ ఎవరన్నా కలిసి మీరు ఏదైనా ఫంక్షన్ పరంగా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవటం. ఎక్కువగా ఏంటంటే ఫంక్షన్లు అవన్నీ ఎక్కువగా ఖర్చు పెట్టే కన్నా ఏదన్నా అనాథాశ్రమాలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం అనేది, పూజాది కార్యక్రమాల తర్వాత ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం, మీ శక్తి కొద్ది అన్న పళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పంచుకోవటం, మిఠాయిలు తీసుకెళ్లి పంచుకోవటం, ఇది మంచి పద్ధతి. ఏదైనా వస్త్రదానం కానీ ఏమన్నా అట్లాంటి దానాలు చేసుకోవటం మంచి పద్ధతి.
అంటే మనం అనవసర ఖర్చులు పెట్టుకునే కన్నా కూడా ఇలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి. దానివల్ల మనకి పుణ్యం లభిస్తుంది. కాబట్టి డేట్ల ప్రకారం పుట్టినరోజు చేసుకోకూడదు, తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకోకూడదు. నక్షత్రం ఎప్పుడు వచ్చిందో తప్పకుండా గుర్తు పెట్టుకుని, అందులోనూ ఉదయం పూట నక్షత్రం, సూర్యోదయంలో నక్షత్రం ఏ టైంకి ఉంది, ఏ రోజు ఉంది గమనించుకుని అలా పుట్టినరోజు చేసుకోవటం అనేది మనకి శాస్త్రం. అంటే జనరల్ గా మనం అందరం బర్త్డే ఎలా జరుపుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకోవాలి. అది మన సంస్కృతి సాంప్రదాయం కాదమ్మా, అది ఇంగ్లీష్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం. ఇప్పుడు మీకు డేట్ల ప్రకారం ఎట్లా వస్తుంది, మీరు ఒక నెలలో ఒక కార్తీక మాసంలోనే పుట్టారనుకోండి, అదే డేట్ల ప్రకారం అయితే మీకు కార్తీక మాసంలో లేదు, ఒక్కోసారి ఆశ్వీజ మాసంలో రావచ్చు, లేకపోతే ఒక్కోసారి మార్గశిర మాసానికి నెట్టుకుపోవచ్చు. కాబట్టి డేట్లు అనేది కరెక్ట్ కాదు. మీకు ఎప్పుడైనా నక్షత్ర ప్రధానం, కొద్దిగా తిథి కూడా కలిసి వస్తుంది, పర్ఫెక్ట్ గా మీకు ఇది ఉంటే అదొకటి. పండగలు వెనక ముందా ఏమిటి, ఏ పండగకి ముందు పుట్టాము లేకపోతే ఏ పండగ జరిగిన తర్వాత మనం పుట్టాము అన్నది కూడా మీరు, అవి గుర్తులు, మొండి గుర్తులు అనమాట. అట్లా పెట్టుకుని కూడా మీరు పుట్టినరోజు చేసుకోవటం అనేది అది పద్ధతి.